నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పెంట పెంట చేసింది, తీరా చూస్తే జైలుకెళ్ళింది. శాంతి అరాచకమిది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. శాంతి అంటే ఏ శాంతి అనుకోవాలి? చాలామంది శాంతులు ఉంటారు కదా. సో ఏ శాంతి అని నువ్వు చెప్పేది అని మీరు నన్ను అడగొచ్చు. ఆ శాంతి ఏ శాంతో కాదు, ఇదిగోండి ఈ శాంతి. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన ఆట ఆడినట్టుగా పాట పాడినట్టుగా సాగించుకున్న శాంతే ఈ శాంతి. అలాగే విజయసాయిరెడ్డితోటి ఈవిడికి ఏవో సంబంధాలున్నాయి, ఏవో సత్సంబంధాలున్నాయి అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి చూసారా, ఆ శాంతే ఈ శాంతి. అలాగే దేవాదాయ శాఖలో భూములు పక్కదారి పట్టించటం, హుండీ లెక్కల్లో తేడాలు చేయటం వంటి పనులు చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు చూసారా శాంతి అని, ఆ శాంతి ఈ శాంతే. సో ప్రస్తుతం ఈవిడ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఏసీబీ అధికారులు వీళ్ళ ఇంట్లో సోదాలు చేశారు. సోదాలు చేసిన అధికారులకి పెద్ద స్థాయిలోనే లెక్కల్లోకి రాని నగలు అలాగే కొంత ఆస్తి డాక్యుమెంట్లు కూడా, కొంత కాదు కట్టలే కనిపిస్తున్నాయి ఆస్తి డాక్యుమెంట్లు కూడా. మనం ఏమన్నా ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, అదిగోండి అలాంటి డాక్యుమెంట్స్ కొన్ని కట్టలు ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఏసీబీ అధికారులు దాడి చేసి వాటిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆవిడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు, అంటే అరెస్ట్ చేశారు. సో అసలు శాంతి కథ ఏంటి, శాంతి వ్యవహారం ఏంటి? అసిస్టెంట్ కమిషనర్ నుంచి, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి జైలుకు వెళ్ళేదాకా ఆవిడ జీవితం ఎలా సాగింది ఏంటి అనేది ఒక్కసారి మనం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. శాంతి 2020లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయింది. జాయిన్ అయినప్పుడు కొత్తల్లోనే ఆవిడ పెద్దవాళ్ళని పరిచయం చేసుకోవడానికి ట్రై చేసింది. అందుకనే ప్రేమ సమాజం భూములని ఆవిడ టచ్ చేసింది. ఎప్పుడైతే ప్రేమ సమాజం భూముల్ని టచ్ చేసిందో, ఆ భూముల్ని లీజుకు తీసుకున్న సదరు కంపెనీ సరైన సమయానికి లీజుకి సంబంధించిన డబ్బు చెల్లించటం లేదు అని చెప్పేసి విజయసాయిరెడ్డితో మాట్లాడడానికి ఒకసారి వెళ్ళిందట. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఆవిడే సెలవిచ్చారు. పైగా ఎందుకు సెలవిచ్చారంటే, విజయసాయిరెడ్డికి ఆవిడికి మధ్య అక్రమ సంబంధం ఉందని తన భర్త అంటే శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు. పైగా ఆయన ఫారెన్లో ఉండగా ఆయనతోటి ఏ ప్రమేయం లేకుండా, ఆయనతోటి ఏమాత్రం టచ్ లేకుండా మదన్ మోహన్ కనీసం శాంతిని పట్టుకోకుండానే శాంతికి ఒక బిడ్డ పుట్టాడు అని చెప్పేసి మదన్ మోహనే చెప్పాడు. ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డే అని ఆరోపించాడు. ఆ విజయసాయిరెడ్డికి ఆ పుట్టిన బిడ్డకి అంటే శాంతికి పుట్టిన బిడ్డకి విజయసాయిరెడ్డికి ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ కూడా చెయ్యాలి, చేస్తే నిజాలన్నీ బయటపడతాయి అని చెప్పేసి మదన్ మోహన్ గట్టిగా మాట్లాడాడు. అయితే మదన్ మోహన్ చివరి వరకు కూడా దాని మీద ఎందుకు స్టాండ్ అయ్యలేడు అనేది అర్థం కాలేదు. అయితే ఇక్కడ మదన్ మోహన్ విజయసాయిరెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయించమంటే విజయసాయిరెడ్డి కూడా ఆ స్థాయిలో ఎందుకు గట్టిగా ఎస్ తీసుకోండి, నా బ్లడ్, నా హెయిర్ కావాలా తీసుకోండి, ఇంకేం కావాలో తీసుకోండి నా దగ్గర నుంచి అని చెప్పేసి ఎందుకు అంత గట్టిగా ముందుకు రాలేదు అని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుకున్నారు. సో మొత్తం మీద ఇక్కడ శాంతి ఏం తేల్చి చెప్పిందంటే, నాకు విజయసాయిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం నేను ప్రేమ సమాజం భూములకు సంబంధించి లీజు చెల్లించని కంపెనీ మీద కంప్లైంట్ చేయడానికి మాత్రమే వెళ్ళాను, అక్కడే నాకు ఆయన పరిచయం, ఆ విషయంలోనే పరిచయం తప్ప ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. పైగా ఆయన నా తండ్రి వయసు ఉన్న వ్యక్తి, నా తండ్రి వయసు ఉన్న వ్యక్తితో నాకు అక్రమ సంబంధాలు అంటగడతారా, ఏం మనుషులు మీరు అని చెప్పేసి ఒక రేంజ్లో రెచ్చిపోయింది. పైగా మరి నీకు పుట్టిన బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు కదా, నేను ఫారెన్లో ఉన్నప్పుడు పుట్టాడు కదా వాడు, మరి వాడు ఎలా పుట్టాడు ఏంటి అని అంటే, నీతో నాకు సంబంధం లేదని నా కులం ఆచారాల ప్రకారం, నా మత ఆచారాల ప్రకారం నీకు ఎప్పుడో విడాకులు ఇచ్చేశాను, నేను సుభాష్ అనే వ్యక్తితోటి కలిసి ఉంటున్నాను, అతని వల్లే నాకు ఈ బిడ్డ పుట్టాడు అని చెప్పేసి శాంతే తేల్చి చెప్పింది. మదన్ మోహన్కి తన బిడ్డకి ఎటువంటి సంబంధం లేదని, సుభాష్ అనే వ్యక్తితోటి ఆమె బిడ్డని కన్నాను అని చెప్పి తేల్చి చెప్పింది. ఇంతటి సెన్సేషన్స్కి కేంద్ర బిందువైంది అప్పట్లో శాంతి, మామూలు వ్యవహారం కాదు. విజయసాయిరెడ్డి అంటే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉండేది. పాపం 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనుకోండి. ఏది ఏమైనా కానీ ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అనే ఒక ముద్ర విజయసాయిరెడ్డి మీద ఉంది కదా. పైగా వయసు కూడా పెద్దది, ఎంత మొత్తం అంతా తెల్ల జుట్టే, ఎక్కడ వెతుకుదామన్నా కానీ నల్ల జుట్టు ఎక్కడ కనిపించదు ఆయన ఒంటి మీద, తల మీద, గడ్డం మీద, మీసాల మీద. సో అలాంటి వ్యక్తికి ఆయనకి ఆవిడికి సంబంధాలు అంటగట్టి నానా రకాలుగా వార్తలు రాసేశారు. పాపం ఈ విషయంలో విజయసాయిరెడ్డి కూడా చాలా బాధపడ్డాడు. నాకు కూడా జాలి అనిపించింది విజయసాయిరెడ్డిని చూస్తే. ఏ మాటగా మాట మొత్తం అంతా అయిపోయింది కదా అని అనుకున్న తర్వాత కూడా శాంతికి మాత్రం కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఎందుకనంటే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ ఓడిపోతుందని వైసీపీ సానుభూతి పరులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అండ చూసుకొని రెచ్చిపోయినటువంటి ఈ శాంతి లాంటి వాళ్ళు కానీ ఎవరు ఊహించలేదు. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. దేవాదాయ శాఖకి సంబంధించిన వాళ్లే కొంతమంది కంప్లైంట్స్ చేశారు శాంతి అరాచకాల మీద, శాంతి అవినీతి మీద. ఆవిడ దేవాదాయ భూముల్ని పక్కదారి పట్టించారని, ఎవరెవరికో కట్టబెట్టేశారని, ఆ లీజులు కావచ్చు లేకపోతే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లు మార్చేసి భూములు ఇచ్చేయటం కానీ ఇలాంటివి చేశారని, అలాగే హుండీ లెక్కల్ని కూడా మార్చేసి రాశారని ఆవిడ మీద ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆవిడ మీద సస్పెన్షన్ వేటు కూడా పడింది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. శాంతి ఏ రేంజ్లో రెచ్చిపోయేవాళ్ళు వైసీపీ అండ చూసుకొని అనేది కూడా మీకు ఒక్కసారి చెప్పాలి. నేను మధ్యలో ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు క్షమించాలి. అయితే ఇందాకే చెప్పాల్సింది నేను ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాను. ఇదిగోండి, శాంతి వైసీపీని చూసుకుని ఎలా రెచ్చిపోయారంటే, దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్, ఈవిడేమో అసిస్టెంట్ కమిషనరు, ఇక్కడ కూర్చున్న ఆయనేమో డిప్యూటీ కమిషనర్. ఈయన మీద గుప్పెడు ఇసుక తీసుకెళ్లి చల్లింది. ఎప్పుడు? 2021లో. అంటే ఆవిడ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయింది 2020లో, ఛార్జీ తీసుకుంది 2020లో. 2021 ఆగస్టులోకి వచ్చేసరికి డిప్యూటీ కమిషనర్ మీద, పైగా వయసులో ఆమె కంటే చాలా పెద్ద వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద కూడా గుప్పెడు ఇసుక తీసుకెళ్లి చల్లింది. ఎందుకు చల్లింది అనంటే, ఈవిడికి కావాల్సిన ఎంప్లాయీని, ఈవిడికి ఏవో లావాదేవీలు ఉన్న వ్యక్తితోటి, ఆవిడికి సంబంధాలు ఉన్న వ్యక్తిని ఆ డిప్యూటీ కమిషనర్ సస్పెండ్ చేశాడట. సస్పెండ్ చేసినందుకు గాను కోపం కట్టలు తెంచుకుని, నాకు కావాల్సిన వ్యక్తిని సస్పెండ్ చేస్తావా అని చెప్పేసి వెళ్ళి ఆయన మీద గుప్పిడి ఇసుక చల్లింది. పైగా ఆ టైంలో ఆయన ఉన్నతాధికారులతో మీటింగ్లో ఉన్నాడు. 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇదిగోండి 1, 2, 3. ఈ 3 వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయి లేచారు. ఏంటి ఈ అమ్మాయి ఎలా చేసింది అని చెప్పేసి. సో అయితే ఆయన ఏం చేశాడు, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కదా అని చెప్పేసి కంప్లైంట్ చేశాడు పై అధికారులకి. పై అధికారులు ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీకి వేస్తే ఎంక్వైరీలో ఉన్న ఆ అధికారి కూడా శాంతిదే తప్పు, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది, ఆమెను ఇంకా సమర్థించడానికి కూడా లేదు అని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి శాంతి మీదని. కానీ వైసీపీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వైసీపీ హయాంలో ఆ ఉన్నతాధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోగా ఈయన పాపం హర్ట్ అయ్యాడు. ఒక అసిస్టెంట్ కమిషనర్ వచ్చి డిప్యూటీ కమిషనర్ మీద ఇసుక చల్లితే, మట్టి తీసుకొచ్చి మొహానేస్తే హర్ట్ అవ్వడా? పైగా ప్రభుత్వం కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదంటే ఆయన బాధపడి ఏం చేస్తాడు, శాంతిని ఏమైనా చేయగలుగుతాడా? ఎందుకంటే ఆఫీసర్గా, అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయిన సంవత్సరానికే పై అధికారి మీద ఇసుక చల్లిన ఆవిడ్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన రాజీనామా చేయడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. మొత్తం మీద రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోయాడట. ఇది శాంతి హవా అప్పట్లో వైసీపీ టైంలో. అందుకనే ఈ ఎగ్జాంపుల్ మధ్యలో ఆపి మరీ చెప్పాను మీకు. సో ఇకపోతే 2024 అయిపోయిన తర్వాత శాంతి మీద గతంలో చేసిన కంప్లైంట్స్ ఉన్నాయి కదా, అప్పట్లో ఇలాంటి వాళ్ళు పాపం ఏం చేయలేకపోయినా కంప్లైంట్ అయితే చేస్తారు కదా. శాంతి ఏమనుకుంది, అసలు 2024 కాదు 2044 వచ్చినా 2064 వచ్చినా ఉండేది వైసీపీనే, జగన్మోహన్ రెడ్డే సీఎం, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ అండ నాకు ఉంది కదా అని చెప్పేసి ఆవిడ ఇష్టాన్ని రీతిన ఆవిడ రెచ్చిపోయింది. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. అందుకనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈవిడ మీద ఉన్న కంప్లైంట్స్ అన్నీ ఎంక్వైరీ చేస్తే అన్ని ఆరోపణలు దాదాపుగా నిజమే, ఆవిడ మీద ఉన్న అవినీతి ఆరోపణలు అని తేలింది. అందుకనే సస్పెండ్ కూడా చేశారు. అయితే సస్పెండ్ చేసినా ఏం చేస్తారు, కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే ఏమైంది, కోర్టు కూడా ఎన్నాళ్ళని సస్పెన్షన్లో ఉంచుతారు, మీ ఎంక్వైరీలన్నీ పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్లోనే ఉంచాలా? కాదు, ఆమెకి ఉద్యోగంలోకి మళ్ళీ తీసుకోండి ఆమెని అని చెప్పారు. తప్పలేదు, కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు శాంతిని. అయితే తీసుకున్నది ఎప్పుడు అంటే 2026 మార్చి ఆఖరు వారంలో. కానీ ఏప్రిల్ 2వ వారం కూడా వచ్చేసరికి ఆవిడ మళ్ళీ సస్పెన్షన్. అంటే ఈసారి ఏకంగా అరెస్టు, సస్పెన్షన్ కూడా కాదు, అరెస్టే అయ్యారు. ఎందుకంటే ఆవిడ ఇంట్లో లెక్కలకు మించి ఆస్తులు, లెక్కకు మించి నగదు, లెక్కకు మించి బంగారు ఆభరణాలు కూడా దొరికాయి. చూడండి, వడ్రాణాలు, గాజులు, హారాలు, నెక్లెస్లు, ఈ రకరకాలుగా దొరికాయి. సో ఇంత బంగారం లెక్కకు మించి దొరికింది. ఆవిడ ఆదాయానికి మించి ఆస్తులు కూడా దొరికాయి. ఇదిగోండి ఆస్తి పత్రాలు ఉంటాయి కదా, మనం ఏదన్నా ప్రాపర్టీ ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇస్తారు. ఇగో డాక్యుమెంట్స్ కట్టలు ఉన్నాయి. ఆ కట్టల డాక్యుమెంట్స్కి మరి లెక్కలు చెప్పమంటే ఆవిడ చెప్పలేకపోయింది. దీంతో శాంతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు పోలీసు అధికారులు, ఏసీబీ అధికారులు. సో మొత్తం మీద శాంతి అయితే పెంట చేసేసింది దేవాదాయ శాఖలో అని చెప్పాలి. కేవలం దేవాదాయ శాఖలోనే కాదు, ఆవిడ లైఫ్ను కూడా అట్లాగే చేసుకున్నారు చేతులారా. బంగారం లాంటి జీవితం. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ అంటే మరీ ఇంత దారుణాలకి పాల్పడకపోయినా అందరూ నీతిమంతులని నేను చెప్పను.
ఎంతో కొంత చిలక్కొట్టుడు కొట్టుకుంటూ చక్కగా జీవితాన్ని బండి లాగించవచ్చు. కానీ ఈవిడ ఒక్కసారిగా మొత్తం అంతా కూడా పోగేసుకోవాలని చూసింది, బొక్కబోర్లా పడింది, సస్పెన్షన్కి గురైంది, సస్పెన్షన్లోంచి మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చింది, మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చి మళ్ళీ అరెస్ట్ అయింది. ఇది శాంతి జీవితం. శాంతి కెరియర్ ఇలా సాగుతోంది. మరి శాంతి కెరియర్ మీద, శాంతి చేసిన అరాచకాల మీద, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి అనే వాటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.